తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుందని, కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి దేశంలో ఏ ముఖ్యమంత్రి కుటుంబం చేయడం లేదని బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందని ఆరోపించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని, కేసీఆర్ను గద్దెదించడం బీజేపీకి సాధ్యమని తెలిపారు. కేసీఆర్ తుగ్లకు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ముందస్తు పోతాడా, యథావిధిగా పోతాడా, ఎవరికి ఏం చేస్తాడు, ఎప్పుడు ఎవరితో కలుస్తాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు అనేది ఎవ్వరికి అర్థం కాదు. ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ 4 ఎమ్మెల్యేలని కొంటున్నది నా ప్రభుత్వాన్ని కూలదోస్తుందని చెప్పి అన్నాడు. ఆ రోజే మతిస్థిమితం కోల్పోయింది కేసీఆర్. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు కొంటే కేసీఆర్ గవర్నమెంట్ పడిపోతుందా? మరి అటువంటిప్పుడు ఎమ్మెల్యేల డ్రామా ఏంటంటే వాళ్ళు చేసిన అవినీతి మీద కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి వాళ్ళ తెలంగాణ పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసేందుకు, బీజేపీ పార్టీని బదనాం చేసేందుకు కేసీఆర్ తుగ్లకు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. కేసీఆర్